హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 125 వాట్ సాల్డరింగ్ రాడ్ను ఉపయోగించి వైర్కి మనం ఏ విధంగా సాల్డరింగ్ చేసుకుంటామో, అలాగే ఏ విధంగా జాయింట్ అనేది వేస్తాం ప్రాపర్గా అనేది నేను మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెబుతాను. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సినవి ఇది 125 వాట్ సాల్డరింగ్ రాడ్, అలాగే మనకి ఎలక్ట్రీషియన్ నైఫ్ ఒకటి, అలాగే కాంబినేషన్ ప్లేయర్, 2 వైర్స్ అయితే తీసుకున్నాను. ఇది మీకు 10 స్క్వేర్ mm వైర్స్ ఇవి. అలాగే మీకు లెడ్ పేస్ట్. ఫైనల్గా మనకి సాల్డరింగ్ అయిపోయిన తర్వాత ఈ హీట్ స్లీవ్, ఇది హీట్ స్లీవ్ ఒకటి, అలాగే మీకు హీట్ గన్ ఉపయోగించి పైన మీకు హీట్ అయితే చేస్తాను. అంటే మనం ఇలా ఈ హీట్ స్లీవ్ అన్నా వేసుకోవచ్చు సాల్డరింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఇన్సులేషన్ టేప్ అన్నా వేసుకోవచ్చు. ఇన్సులేషన్ టేప్తో పోల్చుకుంటే హీట్ స్లీవే మంచిది. ఎందుకనుకుంటే ఇన్సులేషన్ టేప్ అనేది ఒక 1 year 2 years తర్వాత దాని ఇన్సులేషన్ అయితే అది కోల్పోతుంది. అందువల్ల మీరు హీట్ స్లీవ్ అనేది వేసుకుంటే హీట్ స్లీవ్ అనేది మీకు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. మీకు ఒకసారి హీట్ చేస్తే దగ్గరికి మీకు ముడుచుకుపోతుంది. దగ్గరికి ముడుచుకుపోవడం వల్ల మీకు ఎటువంటి లూజ్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా దగ్గర ఉన్నటువంటి సాల్డరింగ్ రాడ్ స్టాండ్ ఇది. నేను ఈ స్టాండ్లోనైతే రాడ్ని అయితే పెడతాను. నేను మీకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ముందుగా సాల్డరింగ్ రాడ్ని అయితే హీట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లగ్లో పెట్టిన తర్వాత స్విచ్ ఆన్ చేశాను. మీకు రాడ్ అయితే హీట్ అవ్వడం మొదలవుతుంది. మనం ఈలోపు ఈ వైర్స్ ఉన్నది కదా, ఈ వైర్స్ పైన మనం ఇన్సులేషన్ అయితే తీసుకుందాం. మినిమం ఒక 1.5 inch అయితే తీసుకోండి. అంటే మనం మ్యారీడ్ జాయింట్ అనేది వేస్తాం కాబట్టి చాక్తో అయితే స్లీవ్ అయితే కొంచెం కట్ చేసుకున్న తర్వాత, ముందుగా మనకి ఈ వైర్ అనేది ఒకటి స్లీవ్ అయితే తీసాను కదా, ఇంకొక వైర్ కూడా మనం స్లీవ్ అయితే తీసుకుందాం. ఇక్కడ స్లీవ్ అనేది తీసుకుని మీకు 1.5 inch అయితే స్లీవ్ అయితే తీసుకోండి. మనకి ఇన్ కేస్ ఒకవేళ ఆ కాపర్ జాయింట్ అనేది ఆ ఏరియాలో లభించకపోతే ఈ విధంగా ప్రాపర్గా మనం సాల్డరింగ్ చేసుకోవచ్చు. వైర్ అనేది ఇలా స్లీవ్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ పక్కన స్లీవ్ తీసుకున్న తర్వాత ఇది 10 స్క్వేర్ mm కాపర్ వైర్ అని చెప్పాను కదా, ఈ 10 స్క్వేర్ mm కాపర్ వైర్కి మనం ఇక్కడ రన్నింగ్ జాయింట్ అయితే వేస్తున్నాం. రన్నింగ్ జాయింట్ అనేది ఇందులో కొన్ని లీడ్స్ పెట్టి ట్విస్టింగ్ చేయాలి. పీవీసీ మీదకి అయితే మళ్ళీ కాపర్ లీడ్స్ అయితే రాకూడదు. పీవీసీకి బయట ఉండేలాగే లీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 10 స్క్వేర్ mm వైర్ కాబట్టి ఇలా వచ్చింది. మామూలుగా 1 స్క్వేర్ అయితే ఈజీగా మనం చేతితో తిప్పేసి, కానీ 10 స్క్వేర్ అయితే కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను కాంబినేషన్ ప్లేయర్ని అయితే ఉపయోగిస్తున్నాను. మనం ఈ కాంబినేషన్ ప్లేయర్ని ఉపయోగించి ప్రాపర్గా రౌండ్ అయితే వేయాలి. ఇలా మీకు ప్రాపర్గా ఈ కటింగ్ ప్లేయర్తో ట్విస్టింగ్ చేసుకుంటుంటే మీకు టైట్ అయితే అవుతుంది. ఇలా మీకు జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పేస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. పేస్ట్ని అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనకి ప్రాపర్గా పేస్ట్ని అయితే అప్లై చేసుకోండి. పేస్ట్ అప్లై చేసుకుంటే మనకి లెడ్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇది మీకు రాడ్ అనేది చాలా హీట్ అయితే అయ్యింది, మీరు చూసుకోవచ్చు. పొగలు వచ్చేస్తుంది రాడ్ అంతా స్మోకే. ఇలా మనకి ఇలా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఏదైనా ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన చేసుకోవడం మంచిది. మీకు చాలా హీట్ అవుతుంది రాడ్ అనేది, మీకు వెంటనే లెడ్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఇది మన కింద ప్లేట్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే లెడ్ అనేది కింద పడిపోయినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా స్మోక్. ఇది మీకు ప్రాపర్గా మనకి సాల్డరింగ్ అనేది చేసుకుంటే ఈ విధంగా మీకు వస్తుంది. ఇది మీకు వైర్ కూడా చాలా హీట్ అయితే అయిపోయింది. ఎందుకనుకుంటే మీకు ఇక్కడ హీట్ అనేది చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది రాడ్ అనేది. నేను అందుకని ఇక్కడ పట్టుకరతో అయితే పట్టుకుంటున్నాను రాడ్ని. తర్వాత మీకు ఈ హీట్ స్లీవ్ అనేది మనం ప్రాపర్గా ప్రెస్ చేయాలి. ఈ స్లీవ్ని అయితే ప్రెస్ చేయండి. ఇలా మీకు సాల్డరింగ్ అయితే పూర్తయిన తర్వాత స్లీవ్ అనేది చేయొచ్చు. ఇలా మనకి హీట్గానే లేకపోయినా మనకి ఇది సాల్డరింగ్ రాడ్ అనేది మనం పెట్టుకున్నా మనకి ఇలాగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి హీట్గానే ఉండాల్సిన పని లేదు. దీంతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మీకు ప్రాపర్గా అయితే మెల్ట్ అయిపోతుంది. అంటే ఎందుకంటే సాల్డరింగ్ రాడ్కు ఉన్నటువంటి హీట్ సరిపోతుంది ఇది మీకు మెల్ట్ అవ్వడానికి. ఓకేనా? హీట్గానే మనకి అక్కర్లేదు. ఇది మనకి ఇలా చేసుకోవచ్చు. అంటే ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాల్డరింగ్ రాడ్ తోటి మీకు కొన్ని చోట్ల హీట్ స్లీవ్ అనేది బెజ్జిం పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ప్రాపర్గా ఉండాలంటే హీట్ గన్ని యూజ్ చేసుకోవడం మంచిది. నేను మళ్ళీ ఒకసారి హీట్ గన్ కూడా పెడతాను. మీకు హీట్ గన్ బ్లాక్ అండ్ డెక్కర్ మీకు ఆన్ చేశాను, 1లో ఉంది. ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ప్రాపర్గా మనం సాల్డరింగ్ అనేది చేసుకుని ప్రాపర్గా జాయింట్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.